మేము మురుకులు చేసుకుంటున్నాము. మీరు చేసుకున్నారా? అయితే మేము మురుకులు చేసుకుంటున్నాం కదా, చూద్దాము రండి. ముందుగా బగోని తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు వేసుకొని కొంచెం కారం వేసుకొని అలాగే ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని దాన్ని తీసుకెళ్ళి పొయ్యి అంట పెట్టిన తర్వాత బగోని దానిపైన పెట్టి మంచిగా మసలనివ్వాలి. తర్వాత మనం బియ్యం తీసుకొని ఆ బియ్యం పిండి పట్టించుకొని వచ్చి పెద్దపాటి బేసిన్ తీసుకొని ఆ బేసిన్లో పిండిని వేసుకోవాలి. తరువాత ఆ పిండిలో కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు మనకు తగినంత వేసుకొని ఇంకేమైనా మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంతకుముందు మనం కాగబెట్టిన నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ ఒక పెద్దపాటి గరిటెని తీసుకొని కలుపుకోవాలి. అలా పోసుకుంటూ కలుపుకున్న పిండిని కొద్దిసేపటి వరకు ఒక సైడ్ కనుక్కొని దానిపైన ఏదైనా మూత పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలో నూనె పోసి నూనె గరం అయ్యేంత వరకు వేచి ఉండాలి. మేమైతే ఈ బిళ్ళలు తీసుకున్నాము డిజైన్ కోసం మురుకులు చేయడానికి. తర్వాత కొద్దిగా మనకు తగినంత పిండి తీసుకొని దానికి తగినంత వాటర్ కొన్ని యాడ్ చేసుకుంటూ మనకు తగిన విధంగా పిసుక్కోవాలి. తర్వాత కొన్నిగా మురుకులు చేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉన్న తర్వాత కొంచెం కలర్కి రాగానే దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మేమైతే చాలా డిజైన్స్ చేసాము కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేరే డిజైన్స్ అయితే వేస్తున్నాము. మీకు నచ్చితే మీరు కూడా అయితే డిజైన్స్ ట్రై చేసి చూడండి. మేమైతే చాలా డిజైన్స్ చేసాము. తర్వాత ఇది కంపల్సరీ చేయాలి సంక్రాంతికి అని చెప్పేసి అంటే మేమైతే ఇవి కూడా చేస్తున్నాం. మా అమ్మమ్మ అయితే ఇవి చేస్తుంది. వేరే డిజైన్స్ అయితే చేసిర్రు. మీరు ఎప్పుడైనా ఇలా డిజైన్స్ చేసిరా లేదా అయితే మాకు కామెంట్ చేయండి. ఇవైతే మా అమ్మమ్మ చేసింది. వీటి పేరు అయితే చెగోడాలంట. మా అమ్మని అడిగిన ఇవైతే మంచిగా వేయించుకున్న తర్వాత మేమైతే వేరే సకినాల్లాగా వేరే చేస్తున్నారు. కొన్ని డిజైన్గా కొన్ని వెరైటీగా చేస్తున్నారు. సర్లే అని చెప్పేసి చేస్తుండే చూస్తున్నాము. ఇవి కూడా తర్వాత మేమైతే దొడ్డుగా మురుకులు చేస్తున్నాం. ఇక ఇది ఒక డిజైన్ లాగా ఉందని చెప్పేసి కొన్ని అయితే వేసినాం. ఆల్రెడీ మా అమ్మ అయితే నూనెలో గోలిస్తుంది. చూడండి, గోలిసిన తర్వాత మంచిగా గోల్డ్ కలర్ రాగానే బయట వేసినాం. దాన్ని కూడా అయితే టబ్లో వేసేసుకున్నాం. మేమైతే కొన్ని అయితే సరిపోవు, మాకు చాలా కావాలని చెప్పేసి మేమైతే చాలా చేసుకున్నాము. దానికోసం అయితే అప్పాలు చేయాలి అని చెప్పేసి కొన్ని మురుకుల పిండి కొంచెం అయితే సపరేట్ చేసి అప్పాలకు తీసి పెట్టినాం. అందుకోసం దాంట్లోకి కావాల్సినంత అయితే ఉల్లి పొరుకు అయితే తీసుకొని దానికైతే కట్ చేసుకున్నాము. ముందుగా చూపించినట్టు పప్పు అయితే నానబెట్టుకున్నాము. ఆ పప్పు నానగానే కొంచెం తీసుకొని అది కూడా వేసి కలిపేసాం. తర్వాత మేమైతే లడ్డూలాగా చేసుకొని ఒక్కొక్కటిగా అదైతే మా దగ్గర రొట్టెల పీట ఉంది కాబట్టి ఆ రొట్టెల పీటతో వేసాము. వేసిన తర్వాత మంచిగా కొలుచుకొని అవి కూడా వేసేసాము. తర్వాత ఇది ఎక్స్ట్రా ఉందని చెప్పేసి కొంచెం వెరైటీగా వస్తుంది ఇంకా కొంచెం అని చెప్పేసి ఇవి కూడా అయితే ట్రై చేసినాము. ఇవి కూడా అయితే కాలుతున్నాయి. కాలిన తర్వాత ఇవి కూడా సేమ్ ఫస్ట్ లాగే కలర్కి వచ్చాయి. తర్వాత వేసాము, వేరేలాగా వేసాము. ఇంకా వేరే డిజైన్స్ ట్రై చేయాలి కదా అని చెప్పేసి మేమైతే ఇంకా వేరే ట్రై చేస్తున్నాము. చూడండి, కాకపోతే ఇదైతే లాస్ట్లో మాడిపోయేదానికి దగ్గర పడింది. సర్లే అని చెప్పేసి ఏం చేస్తామని తీసేసినాం. మేమైతే ఇవి డిజైన్స్ అయితే చేసామండి. మీకోసం అయితే వీడియో పెట్టాను కదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.